హలో అండి, ఈరోజు నేను ఒక సినిమా రివ్యూ చెప్పబోతున్నాను. ప్లీజ్ దయచేసి అందరూ ఈ వీడియోని లైక్ చేయండి. ఇంకొంతమంది ముందుకైతే ఈ వీడియోని తీసుకెళ్ళండి. దయచేసి మీరు ఒక లైక్ చేయడం వల్ల నాకు కొంచెం బూస్టప్ వస్తుంది. వీడియో ఇంకొంతమంది ముందుకు వెళ్తుంది కదా, అరే నాకు కూడా ఇంకా వీడియోలు చేయాలనిపిస్తుంది, ఒక ఎనర్జీ అయితే వస్తుందన్నమాట. సో సపోర్ట్ చేస్తారని అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ అండ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. చేశారు కదా, ఓకే నమ్ముతున్నా. అయితే ఈరోజు వీడియో వచ్చేసి నేను ది లవ్ స్టోరీ అనే రివ్యూ అయితే ఇవ్వబోతున్నాను. మొదటి సినిమా నా రివ్యూ ఇది. సో ఇప్పటివరకు నేను ఏ సినిమా రివ్యూ ఇవ్వలేదు. నాకు ఈ సినిమాకే ఎందుకు రివ్యూ ఇవ్వాలనిపిస్తుంది అంటే, ఈ సినిమా ప్రతి ఒక్క ఆడపిల్ల చూడవలసిన సినిమా. సో ప్రతి ఒక్క ఆడపిల్ల లైఫ్లో కూడా ఒక దుర్గా లాంటి ఫ్రెండ్, ఒక ప్రొఫెసర్ లాంటి మంచిగా గైడ్లైన్స్ ఇచ్చే వ్యక్తి ఉంటే కనుక ఏ ఆడపిల్ల జీవితం అన్యాయంగా ఎటు పడితే అట్లా అయిపోదన్నమాట. సూసైడ్ చేసుకోవడం కానీ అట్లా ఏం జరగదు. సో ఇటువంటి ఫ్రెండ్స్ అందరికీ ఉండాలని నేనైతే అనుకుంటున్నా. అండ్ విక్రమ్ లాంటి బాయ్ ఫ్రెండ్ అండ్ హస్బెండ్ అండ్ ఫ్రెండ్ ఏదైనా సరే, బ్రదర్, ఇంకెవ్వరైనా సరే, విక్రమ్ లాంటి క్యారెక్టర్ ఉన్న ఏ వ్యక్తి కూడా ఒక ఆడపిల్ల లైఫ్లో ఉన్నారనుకోండి, నిజంగా ఆడపిల్లకి నరకం అని చెప్తా. ఎందుకంటే విక్రమ్ తప్పు కదా అక్కడ. విక్రమ్ మెంటాలిటీ ఏంటి అంటే, భూమ ఏదైతే ఉందో తను నా కోసమే ఉండాలి, నన్నే ఇష్టపడాలి, నన్నే ప్రేమించాలి, నాతోటే ఉండాలి, నా కోసమే నవ్వాలి, నా కోసమే ఆలోచించాలనే క్యారెక్టర్ విక్రమ్ది అనమాట. సో అంతే లవ్ భూమ తట్టుకోలేనంత లవ్ విక్రమ్ ఇస్తూ ఉంటాడు. కానీ భూమకి ఆ లవ్ అనేది అస్సలు యాక్సెప్ట్ చేయలేకపోతుంది, కానీ అడ్జస్ట్ అవుతుంది. సో అమ్మాయిలకు నేను చెప్తుంది ఏంటి అంటే, ఏదైనా సరే మీకు నచ్చకపోతే నచ్చలేదు అని చెప్పేసి మొక్క మీద చెప్పేసండి వెంటనే. వాళ్ళు ఏమో అనుకుంటారని, వాళ్ళు ఏమో బాధపడతారని, అరే ఇట్లా చేస్తే పక్కన వాళ్ళు ఏమని అనుకుంటారేమో, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏమని అంటారేమో, చుట్టాలు ఏమని అంటారేమో అని చెప్పేసి చాలామంది అమ్మాయిలు వాళ్ళు ఎలా అయితే ఉండాలనుకుంటున్నారో అలా ఉండలేకపోతున్నారు, వాళ్ళు ఏదైతే చెప్పాలనుకుంటున్నారో అలా చెప్పలేకపోతున్నారు. సో అలాగే గుడ్డిగా ఎవరిని పడితే వాళ్ళని లవ్ చేసి, ఇంకా అన్ని విధాలుగా వాళ్ళకు అర్పించేసి, ఇంకా వీళ్ళు మా లైఫ్లో లైఫ్ లాంగ్ మాతో ఉంటారని నమ్మి మోసపోయి ఎంతోమంది ఉన్నారు. అండ్ అబ్బాయిలు కూడా మోసపోయిన వాళ్ళు ఉన్నారు. సో అమ్మాయిలైనా అబ్బాయిలైనా మోసపోవడం ఎందుకు? మీ లైఫ్లో ఎవరైనా సరే హానెస్ట్గా నమ్మి ఒకరిని పెళ్లి చేసుకోవాలి, లవ్ చేయాలి, అది లైఫ్ లాంగ్ ఉండాలి అనుకుంటేనే ముందుకెళ్ళాలి. లేదు అనుకుంటే డ్రాప్ అయిపోవాలి, అవసరమే లేదు. అండ్ ఎంతో ఇష్టపడిన అమ్మాయి మన లైఫ్లో ఉండట్లేదు, ఇంకా ఈ అమ్మాయిని ఇబ్బంది పెట్టాలి, ఇంక ఈ అమ్మాయి సర్వనాశనం అయిపోయేదాకా నానా కథలు పడాలి అని చెప్పేసి కొంతమంది ఉంటారు. అమ్మాయి అయినా సరే, అవతల సైడ్ అబ్బాయి అయినా సరే, ఈక్వల్ చెప్తున్నాను నేను. సో ఎందుకు ఇప్పుడు మీరు ఇన్ని రోజులు వాళ్ళతో ట్రావెల్ చేశారు కదా, అంటే అదంతా అబద్ధమా? ఫేక్ లవ్ స్టోరీయా? ఫేక్ రిలేషన్షిప్పా? ఫేక్ ప్రేమ అదంతా? సో ఇప్పుడు మీరు ఎవరినైతే బాధ పెట్టాలనుకుంటున్నారో ఆ బాధపడతా ఉంటే మీ గుండెకి ఎందుకు బాధ అనిపించదా? తప్పు కదా. విక్రమ్ కూడా అంతే. భూమాని ఎంతగానో ఇష్టపడతాడు. అసలు ఎంత అంటే భూమాని ఇష్టపడడానికి ఇంకెవ్వరు అర్హులు లేరనమాట. విక్రమ్కి ఒక్కరికి అర్హత ఉంది, ఇంకా ఎవ్వరికి అంత అనేది ఉండదు. భూమాని ఎవ్వరు అంత ఇష్టపడలేరు, ఇష్టపడరు కూడా. విక్రమ్ ఒక్కడే ఇష్టపడాలి, విక్రమ్ ఒక్కడే భూమాని కేరింగ్గా చూసుకోవాలని చెప్పేసి అట్లా అనుకుంటాడు. అండ్ భూమాకి కూడా విక్రమే లోకమై ఉండాలి. పెళ్ళైన తర్వాత భూమ చదువుకోకూడదు, పెళ్ళైన తర్వాత భూమ జాబ్ చేయకూడదు, పెళ్ళైన తర్వాత భూమ ఎవరితో మాట్లాడకూడదు. అని పెళ్ళి కాకముందు నుంచే భూమ విక్రమ్ తోటే ఉండాలి, విక్రమ్నే ప్రేమించాలి, విక్రమ్ తోటే మాట్లాడాలి, విక్రమ్కి అన్నం తినబెట్టాలి, విక్రమ్కి నీళ్ళు ఇవ్వాలి, విక్రమ్ ఇల్లు తుడవాలి, గిన్నెలు తోమాలి, బట్టలు చదరాలి, అన్నీ సరే బాగానే ఉంది. కానీ భూమాకంటూ ఒక మనసు ఉంటుంది కదా, భూమాకంటూ కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి కదా. భూమా ప్లేస్లో ఏ ఆడపిల్ల అయినా సరే, సో తన సైడ్ నుంచి కూడా ఎందుకు ఆలోచించారు కొంతమంది అనేది అనిపిస్తుంది. అండ్ ఇక్కడ సినిమాలో ఏంటి అంటే, భూమ హీరోయిన్ తినిపించకపోతే విక్రమ్ తినడనమాట. సో ఇన్ని రోజులు హీరోయిన్ ఎంట్రీ లేనప్పుడు, అంటే భూమ తన లైఫ్లోకి రానప్పుడు విక్రమ్ చేతితో తినలేడా? నాకు అక్కడ డౌట్ వచ్చిందనమాట. సో ఇంకా అమ్మాయి చాలా కామ్గా, చాలా అడ్జస్ట్ అవడానికి చాలా ట్రై చేస్తూ ఉంటుంది. ఒకరోజు భూమా లైఫ్లోకి దుర్గా అనే అమ్మాయి ఎంట్రీ ఇస్తుంది అనమాట, ఫ్రెండ్. సో ఈ దుర్గా అనే అమ్మాయి ఎప్పుడైతే ఎంట్రీ ఇచ్చిందో, భూమాకి విక్రమ్తో ఏదైతే రిలేషన్షిప్ ఉందో, నువ్వు అది నీకు హ్యాపీగా లేవు, నువ్వు హ్యాపీగా ఉండలేవు, ఈ విక్రమ్తో నువ్వు
కరెక్ట్ కాదు నీకు విక్రమ్ అని చెప్పేసి చెప్తుంది అనమాట. సో భూమా అప్పుడు అర్థం చేసుకోలేకపోతుంది అనమాట. సో భూమా వచ్చి చెప్తే కానీ విక్రమ్తో నేను హ్యాపీగా ఉన్నానా లేదా అని చెప్పేసి భూమాకే తెలియలేదు. సో దుర్గా లాంటి ఫ్రెండ్ ప్రతి ఒక్క అమ్మాయి లైఫ్లో ఉండాలి. ఎందుకంటే మనము తప్పు చేసినాం ఒప్పు చేసినాం అని మనకంటూ ఒక మంచి సజెషన్ ఇచ్చేవాళ్ళు మన పక్కన ఉన్నాం అనుకోండి, మన లైఫ్ చాలా మంచిగా ముందుకు వెళ్తుంది. ఇటువంటి ఫ్రెండ్స్ ఎంతమందికి ఉంటారు చెప్పండి. అండ్ ఇంకా భూమాకి దుర్గా వచ్చి నీకు విక్రమ్ కరెక్ట్ కాదు ఇదంతా చెప్పిన తర్వాత భూమా అప్పటి నుంచి రియలైజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఏంటి అంటే విక్రమ్ వాళ్ళ అమ్మ దగ్గర తీసుకెళ్తాడు. వాళ్ళ అమ్మ గారు చాలా సైలెంట్, అసలు ఏం మాట్లాడరు, తల కిందికి వేసుకొనే ఉంటుంది, కన్న కొడుకు ఫేస్ కూడా చూడలేకపోతుంది. అంటే విక్రమ్ పెరిగిన అట్మాస్ఫియర్ అటువంటిది, భూమా పెరిగిన అట్మాస్ఫియర్ అటువంటిది అనమాట. సో ఇక్కడ భూమా వాళ్ళ తండ్రి భూమాను అర్థం చేసుకోలేకపోయాడు. పెళ్లి చేసుకుందాం అదే బాయ్ ఫ్రెండ్ అని వచ్చిన అబ్బాయి కూడా భూమాని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాడు. అంటే ఇద్దరు డామినేట్ చేస్తున్నారు. నీకోసం నేను లైఫ్ ఎంతో సాక్రిఫైస్ చేసినాను తండ్రి, నేను నిన్నే చాలా ప్రేమిస్తున్నాను, నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమించాలని చెప్పేసి బాయ్ ఫ్రెండ్. అమ్మ బాబోయ్. అండ్ ఇంకొకటి ఈ సినిమాలో ఏంటి అంటే హాస్టల్ ఉంది కదా, గర్ల్స్ హాస్టల్ బాయ్స్ హాస్టల్. ఈ హాస్టల్లో మేనేజ్మెంట్ అనేది సరిగా లేదండి. అరే హాస్టల్ ఎలా ఉండాలి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండాలి, వార్డెన్ ఉండాలి, వాచ్మెన్ ఉండాలి. ఎప్పుడు ఇష్టం వస్తే అప్పుడు బాయ్స్ హాస్టల్లోకి గర్ల్స్ వెళ్తారు, గర్ల్స్ హాస్టల్లోకి బాయ్స్ వస్తారు. ఇదేంటి సెన్స్లెస్ అనిపించింది నాకు నిజంగా. అదొకటి నాకు నచ్చలేదు సినిమాలో. కానీ భూమా ఇంకా వాళ్ళ అత్తయ్య గారింటికి అదే విక్రమ్ వాళ్ళ అమ్మగారిని చూసినప్పటి నుంచి భూమా కొంచెం డైనమోలో పడుతుంది అనమాట. ఏంటి నా లైఫ్ ఏంటి, నేనేంటి, ఏం జరగబోతుంది ఏంటి అని చాలా స్ట్రగుల్ అయిపోతుంది. అండ్ దుర్గా అప్పటికి చెప్తుంది నీకు వీడు కరెక్ట్ కాదని చెప్పేసి. దుర్గా చెప్పినే గుర్తు తెచ్చుకుంటుంది, తనతో ఉండే విధానాన్ని గుర్తు తెచ్చుకుంటుంది. అంటే భూమా డ్యాన్స్ చేసినప్పుడు విక్రమ్ అంటా ఉంటాడు, అంత టైట్ డ్రెస్ వేసుకొని నువ్వు డ్యాన్స్ చేస్తూ ఉంటే బాయ్స్ అందరికి చాలా క్లాప్స్ కొట్టారు, నీకు ఇది కదా కావాల్సింది అని అనేసరికి షాక్ అయిపోతుంది అనమాట. ఇది కాదు కదా, అమ్మాయి స్వేచ్ఛ ఎంత అయితే ఇవ్వాలంత ఇవ్వాలి. తనకంటూ కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి, తనకంటూ కొన్ని ఎమోషన్స్ ఉంటాయి, తనకంటూ కొన్ని అంబిషన్స్ ఉంటాయి కదా. తన కళల్ని మీరు రెస్పెక్ట్ ఇవ్వకపోతే ఏంటి అసలు అనిపించింది నాకు. అండ్ దాని తర్వాత ప్రొఫెసర్ ఇంకా వాళ్ళ డాడీ వచ్చి వీళ్ళ రిలేషన్షిప్ గురించి తెలిసిపోతుంది అనమాట. హీరోయిన్ వాళ్ళ డాడీ వస్తాడు హాస్టల్కి. తెలిసిపోయిన తర్వాత లొల్లి పంచాయతీ అంతా అవుతుంది. ఇంకా విక్రమ్ పోయి వెంటనే పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి అన్నీ రెడీ చేస్తాడు. అంటే చాలా హ్యాంగ్రీ పర్సన్ అనమాట విక్రమ్. నేను చెప్పిందే నడవాలి, నేను చెప్పిందే జరగాలి, నాకు నచ్చినట్టుగానే ఉండాలి, నేను చెప్పినట్టు అందరు వినాలి అని చెప్పేసి ఇట్లా కమెంట్ చేస్తాడు అనమాట అందరినీ. సో ఆయనకు ఎవరైనా సరే ఎదురు తిరిగిరనుకో ఇంకా ఆయనకు నచ్చదు అనమాట. సో అదనమాట ఆయన క్యారెక్టర్. సో భూమాని అంతగా ఇష్టపడి ఇంకా నాకు ఎక్కడ దూరం అయిపోతుందో భూమా అని చెప్పేసి ఊరికి వెళ్ళి పెళ్ళి ఏర్పాట్లు అన్నీ వేసుకొని వస్తాడు. వచ్చిన తర్వాత అంతకంటే ముందు ప్రొఫెసర్ అంటే ఇట్లా అంతా జరిగిపోయింది కదా, డాడీకి తెలిసిపోయింది, ఇంకా లొల్లి పంచాయతీ అయిపోయింది. వాళ్ళ డాడీ అసలు ఫోనే లిఫ్ట్ చేయడు. భూమా వాళ్ళ డాడీ ఇంకా చాలా డల్ అయిపోతుంది. ప్రొఫెసర్ ఇంకా తనకు చెప్తాడు అనమాట, నీ లైఫ్ నీ ఇష్టం, నీకు పెళ్లి చేసుకోవాలనిపిస్తే పెళ్లి చేసుకో, జాబ్ చేయాలనిపిస్తే జాబ్ చేయి, కానీ నీ లైఫ్ నీకు నచ్చినట్టుగా ఉండాలి, వేరే ఎవరి చేతుల్లో ఉండకూడదు అని చెప్పేసి అక్కడ ప్రొఫెసర్ కూడా చెప్తాడు. సో అప్పుడు చెప్పిన తర్వాత భూమా ఇంకా రియలైజ్ అయిపోతూ ఉంటుంది. అయిపోయిన తర్వాత వెంటనే విక్రమ్ వచ్చేసి ఇంకా పెళ్లి చేసుకుందాం, 3 రోజులలో పెళ్ళి, ఇంకా చదువు గిదువు అదంతా ఏమొద్దు, నువ్వు అమ్మతో ఉండాలి అని చెప్పేసి చెప్తాడనమాట. ఇంకా అప్పుడు భూమా చెప్తుంది, షాక్ అయిపోతుంది ఒకసారిగా, ఏంటి కొంచెం బ్రేక్ తీసుకుందాం, బ్రేకప్ అని చెప్తుంది అనమాట. ఇప్పుడే పెళ్ళి, అసలు నన్ను చూసుకుంటా అంటున్నావు, ఎలా చూసుకుంటావు ఏంటి అని చెప్పేసి అడుగుతుంది అనమాట. 9 బ్యాక్లాగ్స్ ఉన్నాయి, అంటే చదువు మీద కాన్సన్ట్రేషన్ లేదు, ఎలా చూసుకుంటావు నన్ను అని చెప్పేసి. ఇంకా అక్కడ ఎలా చూసుకుంటావు అనేది కాదు మ్యాటర్, భూమా పైన తను చూపిస్తున్న అజమాయిషి భూమాకి నచ్చడం లేదు. అది ఎవరు చెప్తే తెలిసింది, దుర్గా చెప్తే తెలిసింది, ప్రొఫెసర్ చెప్తే తెలిసింది. తనకంటూ ఒక ఆలోచన, తనకంటూ ఒక ముందుకెళ్ళే ఒక మైండ్ సెట్ అనేది లేదనమాట. అంటే బాగా చూసుకుంటున్నాడు విక్రమ్, బాగా లవ్ చేస్తున్నాడు, బాగా ఇష్టపడుతున్నాడు, బాగా ప్రేమిస్తున్నాడు, బాగా కేరింగ్ ఎక్కువ చూసుకుంటున్నాడు. అనుకున్న దానికంటే ఎక్కువ కేరింగ్ ఎట్లుందంటే, నువ్వు నా దానివి, నా కోసమే ఉండు, నాతోనే ఉండు, నాతోనే చావు, అదనమాట విక్రమ్ క్యారెక్టర్. సో ఆ క్యారెక్టర్లో ఇంక భూమా తల్లడిల్లిపోతుంది అనమాట. బయటికి వెళ్ళలేక, లోపల ఉండలేక కొట్టుమిట్టిలాడుతుంది. ఫైనల్గా భూమా ఏం చెప్తుంది విక్రమ్కి,
వద్దు ఇది కట్ చేద్దాం, ఇప్పటికీ కొంచెం బ్రేక్ తీసుకుందాం అని చెప్పేసి బ్రేకప్ అని చెప్పేసి ఇంకా విక్రమ్ చాలా అంటే చాలా హర్ట్ అయిపోతాడు, చాలా ఏడుస్తాడు, చాలా బాధపడతాడు. అంతే బాధ ఇక్కడ భూమా కూడా పడుతుంది అనమాట. భూమా కూడా ఏడుస్తుంది, సారీ విక్రమ్ అని చెప్పేసి ఫుల్ ఏడుస్తుంది. కానీ విక్రమ్ ఇప్పుడు ఒకటి, మనం ఎవరినైతే సరే ఎక్కువగా ఇష్టపడతామో మన పక్కన వాళ్ళు లేకపోయినా సరే కానీ వాళ్ళు దూరంగా ఉండి హ్యాపీగా ఉంటే చాలు అనే మెంటాలిటీ ప్రతి ఒక్క బాయ్ ఫ్రెండ్కి కానీ గర్ల్ ఫ్రెండ్ కానీ ఉండాలి. అది కరెక్ట్. లేదు మీరు పెళ్లి చేసుకోవాలనుకుంటే కనుక ముందుకెళ్ళి అందరినీ ఒప్పించి చేసి పెళ్ళి చేసుకోండి. కానీ ఒకరిని బాధ పెడుతూ ఒకరిని ఇబ్బంది పెడుతూ ముందుకెళ్ళడం అనేది నాకు కరెక్ట్ అనిపిస్తుంది నాకైతే. సో ఇంకా మస్తు ఏడుస్తాడు విక్రమ్, చాలా బాధపడతాడు, ఏడుస్తాడు. ఇంకా భూమాని అన్ని విధాలుగా ఇబ్బంది పెట్టాలని ఫిక్స్ అయిపోతాడు అనమాట. ఫిక్స్ అయిపోయి హాస్టల్కి వచ్చి లొల్లి పంచాయత్ చేస్తాడు, గొంతు వాటి మీదకి లేపి ఇంకా తను ఏవేవైతే మాట్లాడకూడదు అన్నీ మాట్లాడేశాడు అనమాట. అంటే ఇన్నేళ్ళు రిలేషన్షిప్లో ఉన్నావు అని మొత్తం అంతా పర్సనల్గా వాళ్ళ ఇద్దరి మధ్యన ఏ జరిగిందో దాని గురించి మొత్తం ఒలుతూ ఉంటాడు. పాపం సిగ్గు పడిపోతుంది, అంటే సిగ్గు అంటే బాధతో వచ్చే సిగ్గు, చాలా షేమ్ అయిపోతుంది అనమాట. భూమా మెంటాలిటీ ఎట్లంటే అమ్మ ఇంకా తలెత్తుకోలేకపోయా, నేను పర్వంతా పోయిందన్న డైనంలోకి వెళ్ళిపోతుంది, చాలా బాధపడుతుంది, ఏడుస్తుంది. ఇంకా కాలేజ్ నుంచి హాస్టల్కి వెళ్ళేటప్పుడు అక్కడ మొత్తం చండాలమైన బూతులన్నీ రాసి పెడతారనమాట బాయ్స్ అందరూ. ఇంకా ఈ అమ్మాయి ఒక క్యారెక్టర్ లెస్ అని చెప్పేసి చూస్తూ ఉంటారు అనమాట. అక్కడ ఒక్కసారిగా అట్లా భూమాని ఇట్లా క్రియేట్ చేసేసరికల్లా విక్రమ్ ఇంకా భూమా ఏం చేస్తుంది, మస్తు ఏడుస్తుంది, లోపల పోయి డోర్ పెట్టేసుకొని ఫుల్ ఏడుస్తూ ఉంటుంది. ఆ టైంలోనే వస్తుందండి మళ్ళీ దుర్గా. నిజంగా ఇటువంటి ఫ్రెండ్ మనం కష్టంలో ఉన్నప్పుడు, మనం బాగున్నప్పుడు మన పక్కన ఉన్న వాళ్ళు నిజమైన ఫ్రెండ్స్ కాదు. మనం బాగాలేనప్పుడు మన పక్క నుండి మన భుజం తట్టి మనం ముందు తీసుకెళ్ళే వాళ్ళే అసలే ఫ్రెండ్స్ అండి. అప్పుడు వస్తుందండి దుర్గా. ఇంకా ఆమె భూమా డోర్ పైన ఏదైతే రాసినాయో చండాలమైన బూతులన్నీ కడిగేస్తూ ఉంటుంది అనమాట. ఇంకా అక్కడికి వెళ్ళి ఇంకా భూమా కూడా అవన్నీ కడిగేసి వాళ్ళ డాడీకి ఫోన్ చేస్తుంది. అక్కడ పాపం అక్కడ వాళ్ళ తండ్రి కూడా ఎంత అసభ్యకరంగా మాట్లాడతాడంటే అసలు చాలా నాకు అసలు చెప్పని కూడా అసలు నచ్చడం లేదనమాట. అంత అసభ్యకరంగా మాట్లాడేసరికి గట్టిగా ఏడుస్తుంది, గట్టిగా అరుస్తుంది, గట్టిగా ఏడిచి ఏంటి అసలు అని చెప్పేసి ఇంకా అప్పుడు వెళ్తే చూడండి భూమా నిజంగా వెళ్ళి స్టేజ్ మీదకి ఎక్కి చెప్పేస్తుంది, అవును మా ఇద్దరి మధ్యన ఏమేమైతే జరిగిందో అంతా జరిగింది, అవును అయితే ఏంటి, ఏం పీక్తావు అని చెప్పేసి అంటారు చూడు. అసలు ఏంట్రా ఇప్పుడు ఏం చేస్తావు చెప్పు, అవును కలిసాం తిరిగాం అంత అయిపోయింది, ఇప్పుడు ఏంటి ఏం చేస్తావు, సో నువ్వు సరిగ్గా లేవు, నీ వల్ల నువ్వు సరిగ్గా ఉంటే నాకు ఈరోజు ఈ సిచ్యువేషన్ రాదు అన్నట్టుగా చెప్తుంది అనమాట. సో ఇంకా అమ్మాయిని ఎంతైతే ఇబ్బంది పెట్టాలో అంత ఇబ్బంది పెట్టిన తర్వాత ఇంకా తను కూడా గట్టిగా ధైర్యం చేసి ఎటువంటి సూసైడ్ అట్లా చేసుకోకుండా ధైర్యంగా వెళ్ళి ముందుకెళ్ళి తనకి ఏమేమైతే జరిగిందో అంతా డిక్లేర్ చేస్తే స్టేజ్ మీద ఫేర్వెల్ పార్టీ జరుగుతుంది ఆ కాలేజ్లో చెప్పేసి ఇంకా ఆ వీణ ఉంటుంది కదండి అది తీసుకెళ్ళిపోయి వాడిని కొట్టడానికి పోతుంది అనమాట. కానీ లవ్ చేసింది కదా, హానెస్ట్గా లవ్ చేసింది కదా, కొట్టలేకపోతుంది అనమాట, ఆగిపోతూ ఉంటుంది. సో అప్పుడు తను ఇంకా తన చదువు ఆగిపోలేదు, తను ఏం ఆగిపోలేదు అనమాట, చదువుకుంది, జాబ్ సంపాదించింది, వాళ్ళ డాడీని చూసుకుంది, అంతా మంచిగా అయిపోయింది. ఇంకా హీరో ఎక్కడ పోయిందో తెలియదు కానీ సినిమాలో అయితే చూడండి ఒకటే చెప్తా, సినిమా పరంగా అయినా రియల్ లైఫ్ పరంగా అయినా ఏమైనా కానీ ఎవరైనా సరే ప్రతి ఒక్క అమ్మాయి లైఫ్లో ఖచ్చితంగా ఏదో ఒక లవ్ స్టోరీ ఉండే ఉంటుంది. సో ఆ లవ్ స్టోరీలో అది గుడ్ అయినా సరే బ్యాడ్ అయినా సరే ఏదైనా సరే జరిగిపోయింది, సరే జరిగిపోయిందా కదా అని చెప్పేసి అంతా మర్చిపోయి మంచిగా ఉంటే బెస్ట్. కానీ కొంతమంది ఉంటారు, అరే ఎట్లరా సంతోషంగా ఉంది, దీన్ని సంతోషంగా ఉంచొద్దు, అరే వీడెందుకురా సంతోషంగా ఉన్నాడు, వీడిని సంతోషంగా ఉంచొద్దు అని చెప్పేసి లేని అన్నీ బయట పెట్టి మొత్తం ఇచ్చేదంతా తీసేసేయాలని చెప్పేసి బాగా ఒక చెడ్డ మెంటాలిటీతో ఉంటారు. సో అటువంటి వాళ్ళకి చెప్తుంది ఏంటి అంటే, అక్కడ ఏదైతే తప్పు జరిగిందో తప్పులు నువ్వు ఉన్నావు, ఆ అమ్మాయి పరువు అబ్బాయి పరువు పోతున్నప్పుడు ఇక్కడ ఇంకొకరి పరువు కూడా పోతుంది. సో ఒక్కరి పరువు ఒకరు తీసుకుంటున్నారు, అక్కడ ఒక్కరి పరువు పోవడం లేదు, ఇద్దరు పరువు పోతుంది. సో అప్పుడు ఎవరికి నష్టం, ఇద్దరికి నష్టం. సో ఇద్దరికి నష్టమైనప్పుడు ఇంకా మీరు సాధించింది ఏముంది అక్కడ, ఎవరు గెలిచితే ఎవరు ఓడిపోయారు చెప్పండి, తప్పు కదా. ఎవరి లైఫ్లోకి ఎవరు వెళ్ళకపోవడమే బెస్ట్ బ్రేకప్ అయితే కనుక. సో ఒకరిని ఇబ్బంది పెడుతూ వీళ్ళు నాకే దక్కాలి, నాతోటే ఉండాలి, నా లైఫ్లోనే ఉండాలి అని అనుకోవడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి, కాదు కదా. లవ్ అంటే ఏంటండి, నాట్ ఏ శారీరకమైన లవ్, మానసికంగా మంచిగా ఉండాలి, ప్రేమను పంచాలి, అన్ని విధాలుగా చూసుకోవాలి, అది లవ్. కమెంట్ చేయొద్దు,
ఇబ్బంది పెట్టొద్దు, టార్చర్ చేయొద్దు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళకు స్వేచ్ఛ అనేది ఉండాలి. లేదు నువ్వు ఇలాగే ఉండాలని చెప్పేసి రూల్స్ అండ్ రెగ్యులేషన్ పెడితే ఎవ్వరూ తట్టుకోలేరు. ఏమంటారు? ఈ సినిమా మెసేజ్ ఏంటి అంటే గుడ్డిగా ఎవరిని నమ్మొద్దు, గుడ్డిగా ఎవరితోటి ఎక్కువగా ఫ్రెండ్షిప్ చేయొద్దు. ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి అమ్మాయికి, ఎలా ముందుకెళ్ళాలి, ఎలా ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవాలి. అండ్ ఈ సినిమాలో దుర్గా లాంటి ఫ్రెండ్ ప్రతి ఒక్క అమ్మాయి లైఫ్లో ఉండాలి, ప్రొఫెసర్ లాంటి వాళ్ళు ప్రతి ఒక్క అమ్మాయి లైఫ్లో ఉండాలి, ప్రతి ఒక్క అబ్బాయి అండ్ అమ్మాయి. సో అటువంటి గైడ్లైన్స్ ఇచ్చేవాళ్ళు, గైడ్ చేసేవాళ్ళు ఉన్నారనుకోండి, నిజంగా మన జీవితం చాలా బాగుంటుంది.